వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ ముఠా సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ భారత్ మౌనంగా ఉండకూడదు, భారత్ గట్టిగా ఖండించాలి అని డిమాండ్ చేస్తూ ఉంటే ఎప్పటిలాగే కాంగ్రెస్ లో కాస్త దేశం గురించి ఆలోచించే వారి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధంపై భారత్ మౌనం నైతిక లొంగుబాటు కాదు, అది ఒక బాధ్యతాయుతమైన రాజ్యతంత్రం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసంలో శశి థరూర్ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల విషయంలో భారత ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని సమర్థించారు. దీనిని నైతిక పిరికితనమని విమర్శిస్తున్న వారికి ఆయన తన వాదనలను ఇలా వివరించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ యుద్ధం సమర్థనీయం కాదని థరూర్ అంగీకరిస్తూనే విదేశీ విధానం అనేది కేవలం నైతిక సూత్రాల మీద మాత్రమే కాకుండా దేశ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో సోవియట్ యూనియన్, హంగేరీ, చెక్స్లోవేకియా మరియు ఆఫ్ఘనిస్తాన్లపై దాడి చేసినప్పుడు కూడా భారత్ ఇలాగే మౌనం వహించిందని ఆయన గుర్తు చేశారు. అప్పుడు కూడా మన జాతీయ ప్రయోజనాల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలతో భారత్కి 200 బిలియన్ల వాణిజ్యం ఉంది. మన ఇంధన అవసరాలకు ఆ ప్రాంతమే కీలకం. సుమారు 90 లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తూ భారతదేశానికి భారీగా విదేశీ ద్రవ్యాన్ని పంపిస్తున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాను విమర్శించడం వల్ల రక్షణ సహకారం, సాంకేతిక భాగస్వామ్యం మరియు చైనాను ఎదుర్కోవడంలో మనకు ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. గాంధీ, నెహ్రూల వారసత్వం అంటే కేవలం మొండిగా సిద్ధాంతాలను పట్టుకొని వేలట్టం కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ విజ్ఞతతో వ్యవహరించడమే అని థరూర్ అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ మరో సీనియర్ నేత మనీష్ తివారీ కూడా శశి థరూర్ లాగే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి భిన్నమైన మరియు వాస్తవిక దృక్పథాన్ని వ్యక్తం చేశారు. మనీష్ తివారీ కూడా దాదాపు శశి థరూర్ అభిప్రాయాలలాగే వ్యక్తపరిచారు. ఇది మన యుద్ధం కాదు, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సరిగానే వ్యవహరిస్తుందని చెప్పారు. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీలలో పనిచేసిన అనుభవం ఉన్న తివారీ, థరూర్ వంటి వారు ప్రభుత్వ విదేశీ విధానం విషయంలో పార్టీ లైన్ కంటే దేశ ప్రయోజనాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అనవసరంగా ఒక పక్షం వైపు నిలబడి ఇతర దేశాలతో సంబంధాలు చెడగొట్టుకోవడం కంటే వ్యూహాత్మక మౌనం పాటించడమే దేశ ప్రయోజనాలకు మంచిదని వారు భావిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ లో చీలికలు మరొకసారి బయటపడ్డాయి. అండ్ శశి థరూర్ గారికి అలాగే మనీష్ తివారీ గారికి భారతీయులందరి తరపు నుంచి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న దేశ ప్రయోజనం విషయానికి వచ్చేసరికి మేమంతా భారతీయుల్లాగా ఆలోచిస్తాం అనే మనస్తత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ మనస్తత్వాన్ని నిలబెట్టి రోజు దేశానికి అండగా మాట్లాడారు చూడు, నిజంగా సెల్యూట్ చేయాలి వాళ్ళకి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది, నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.